సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు విదేశాల్లో జరిగే పెద్ద పెద్ద ఫ్యాషన్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసుకునే కాస్ట్లీ డ్రెస్సులు, జ్యువెలరీ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. కానీ ఈసారి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, స్టార్ హీరోయిన్ సోనం కపూర్ సోదరి అయిన రియా కపూర్ వార్తల్లోకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమె వేసుకున్న నగలు చూసి కాదు. ఆమె మెట్ గాలా ఈవెంట్ కోసం తీసుకువెళ్లిన ఏకంగా 1.35 కోట్ల రూపాయల విలువైన వజ్రాల చెవి పోగులు దారుణంగా చోరీకి గురయ్యాయి. అవును, మీరు విన్నది నిజమే. న్యూయార్క్లో జరగబోయే ప్రతిష్టాత్మక మెట్ గాలా ఈవెంట్ కోసం అద్దెకు తీసుకున్న ఈ అత్యంత విలువైన వజ్రాల దిద్దులు ప్రయాణంలో వింతగా మాయమైపోయాయట. ముంబైలోని సహార్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. అసలు ఇంత సెక్యూరిటీ మధ్య అంతమంది టీం మెంబర్స్ ఉండగా 1.35 కోట్ల రూపాయల వజ్రాలు ఎలా మాయమయ్యాయి? ఈ దొంగతనం ముంబై ఎయిర్పోర్ట్లో జరిగిందా, లేక విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిందా? పోలీసులు ఎవరిని అనుమానిస్తున్నారు? ఈ కంప్లీట్ మిస్టరీ ఏంటో ఈ రోజు మన వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. అసలు కథలోకి వెళ్తే ఫ్యాషన్ ప్రపంచంలో మెట్ గాలాకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అంతర్జాతీయ వేదికపై మన బాలీవుడ్ తారలు ప్రత్యేకంగా కనిపించడం కోసం నెలల ముందే ప్లాన్ చేసుకుంటారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ అండ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అయిన రియా కపూర్ కూడా తన బృందంతో కలిసి ఏప్రిల్ 27న రాత్రి న్యూయార్క్ ప్రయాణమయ్యారు. ఈ ఈవెంట్లో హైలైట్ గా నిలవడం కోసం ముంబైలోని 2 ప్రముఖ జ్యువెలర్స్ దుకాణాల నుండి అత్యంత ఖరీదైన వజ్రాల దిద్దులను ఆమె అద్దెకు తీసుకున్నారట. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ఈవెంట్స్ కోసం కోట్ల విలువైన నగలను బ్రాండ్స్ నుండి అద్దెకు లేదా ప్రమోషన్ కోసం తీసుకుంటూ ఉంటారు. అలా రియా కపూర్ తీసుకున్న నగలలో మొదటిది 66 లక్షల విలువైన ఎమరాల్డ్ వజ్రాల దిద్దులు, రెండవది 69 లక్షల విలువైన జాంపియన్ ఎమరాల్డ్ దిద్దులు. ఈ రెండిటి మొత్తం విలువ అక్షరాల 1.35 కోట్ల రూపాయలు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. నగలు ప్యాక్ అయ్యాయి, ప్రయాణం మొదలైంది. కానీ అక్కడే అసలైన ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఇంత భారీ విలువైన వజ్రాల దిద్దులను రియా కపూర్ చాలా జాగ్రత్తగా ఉండాలని తన వద్ద గత 7 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టమని చెప్పారు. 7 ఏళ్ల నమ్మకం కాబట్టి ఆమె బ్యాగ్ ను ఎంతో సేఫ్ గా చూసుకుంటుందని భావించారు. ఏప్రిల్ 27 రాత్రి ముంబై నుండి ఫ్లైట్ ఎక్కిన ఈ టీం ఏప్రిల్ 28 సాయంత్రానికి న్యూయార్క్ చేరుకుంది. న్యూయార్క్ లోని ఒక లగ్జరీ హోటల్ కు చేరుకున్న తర్వాత మేకప్ అండ్ స్టైలింగ్ పనులు ప్రారంభించే సమయంలో అసలు షాక్ తగిలింది. రియా కపూర్ టీంలోని మరో మెంబర్ షిరీన్ ఆ చెవి పోగులను బయటకు తీసి రెడీ చేయడానికి మేకప్ ఆర్టిస్ట్ బ్యాగ్ లోని జ్యువెలరీ బాక్సులను తెరిచి చూసింది. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ 2 బాక్సులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. లోపల ఉండాల్సిన 1.35 కోట్ల రూపాయల వజ్రాల దిద్దులు మాయమైపోయాయి. 7 ఏళ్లుగా నమ్మకంగా ఉన్న మేకప్ ఆర్టిస్ట్ బ్యాగ్ లోని బాక్స్ లోంచే నగలు దొంగతనం అవడంతో రియా కపూర్ బృందం తీవ్ర ఆందోళనకు, షాక్ కు గురైంది. న్యూయార్క్ హోటల్లో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. మెట్ గాలా ఈవెంట్ ముగించుకొని ముంబైకి తిరిగి వచ్చిన వెంటనే మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ నేరుగా ముంబైలోని సహార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన హ్యాండ్ బ్యాగ్ లోంచే ఈ దొంగతనం జరిగిందని ఆమె పోలీసులకు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై చోరీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకంటే దొంగతనం ఎక్కడ జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. పోలీసులు ప్రస్తుతం 2 ప్రధాన కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ ఏప్రిల్ 27 రాత్రి ముంబై ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెకింగ్ సమయంలో గానీ, లగేజ్ స్కానింగ్ సమయంలో గానీ ఎవరైనా చేతివాటం ప్రదర్శించారా? విమాన ప్రయాణంలో ముంబై నుండి న్యూయార్క్ వెళ్లే సుదీర్ఘ విమాన ప్రయాణంలో మేకప్ ఆర్టిస్ట్ నిద్రపోతున్న సమయంలో ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి బాక్సుల్లోని నగలను మాయం చేశారా? పోలీసులు ఎయిర్పోర్ట్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అలాగే ఆ రోజు రియా కపూర్ టీం ప్రయాణించిన ఫ్లైట్ సిబ్బందిని, తోటి ప్రయాణికుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. 7 ఏళ్లుగా పనిచేస్తున్న స్టాఫ్ కాబట్టి లోపలి వాళ్లు ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణాన్ని కూడా పోలీసులు వదిలిపెట్టడం లేదు. మెట్ గాలా ఈవెంట్ ముగించుకొని ముంబైకి తిరిగి వచ్చిన వెంటనే మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ నేరుగా ముంబైలోని సహార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. తన హ్యాండ్ బ్యాగ్ లోంచే ఈ దొంగతనం జరిగిందని ఆమె పోలీసులకు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై చోరీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. చూశారుగా, సెలబ్రిటీల లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుందో, వాళ్ల చుట్టూ ఉండే రిస్క్ కూడా అంతే రేంజ్ లో ఉంటుంది. అద్దెకు తెచ్చిన 1.35 కోట్ల రూపాయల విలువైన వజ్రాల నగలు ఇలా ప్రయాణంలో మాయమవటం అనేది నిజంగా రియా కపూర్ టీమ్ కు ఒక బిగ్గెస్ట్ నైట్ మేర్ అనే చెప్పాలి. మరి ఈ వజ్రాల దొంగతనం మిస్టరీని ముంబై పోలీసులు ఎంతవరకు ఛేదిస్తారో, ఆ దొంగలు దొరుకుతారో లేదో చూడాలి.
ఈ క్రేజీ సెలబ్రిటీ క్రైమ్ మిస్టరీపై మీ అభిప్రాయం ఏంటి? ఈ దొంగతనం ఎక్కడ జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.